హాయ్ అండి, ఈరోజు ధాబా స్టైల్ బోన్లెస్ చికెన్ కర్రీని ఇంట్లోని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనిని చపాతీతో, రైస్తో, పులావ్తో ఇలా దేనితో సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీలని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పసుపు ఉప్పు పట్టించి చికెన్ జ్యూసీగా ఉండటం కోసం 4 అవర్స్ పాటు సోక్ చేసుకుంటున్నాను. 4 అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్ని గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. ఇప్పుడు దీన్ని తిప్పుతూ ఆనియన్లోని వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, నిలువుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఆనియన్ కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని 2 మీడియం సైజ్ టొమాటోలని మిక్సీ జార్లో గ్రైండ్ చేసి యాడ్ చేసుకుందాం. మనం ఆనియన్ టొమాటోలని ఇలా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ స్మూత్గా వస్తుందండి. ఈ టొమాటో ప్యూరీ కూడా కాస్త కుక్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసి కంప్లీట్గా కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇది కంప్లీట్గా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం సోక్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసి ఇంకో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. చికెన్ ఈవెన్గా కుక్ అవ్వడం కోసం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. మనం చికెన్ని 4 అవర్స్ పాటు సోక్ చేసుకున్నాం కాబట్టి ఇది త్వరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి 1/2 కప్ పెరుగుని స్మూత్గా బీట్ చేసి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకోవడం వల్ల పెరిగి విరిగిపోకుండా కర్రీ స్మూత్గా వస్తుందండి. ఒకవేళ మీరు స్టవ్ ఆఫ్ చేయకుండా కుక్ చేసుకోవాలంటే పెరుగుని యాడ్ చేశాక కంటిన్యూస్గా తిప్పుతూ 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లిడ్తో కవర్ చేసి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ని సోక్ చేసుకుంటున్నప్పుడు కాస్త సాల్ట్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు చెక్ చేసి కొద్దిగా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మీకు గ్రేవీ కాస్త పలుచగా కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో 1 కప్ వాటర్ని యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తరిగిన కాస్త కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ కసూరి మెతిని యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే ధాబా స్టైల్ బోన్లెస్ చికెన్ కర్రీ రెడీ. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. దీనిని చపాతీ, పరోటా, పుల్కా, వైట్ రైస్, పులావ్ రైస్, బిర్యానీ ఇలా దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రైండ్ చేసి యాడ్ చేసాం కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఈజీగా తినేస్తారండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం.